अस्सलामुअलैकुम, नमस्ते, हेलो, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అరిఫా. సో ఈరోజు అయితే అందరికీ నచ్చే స్పెషల్ చికెన్ బిర్యానీ అన్నమాట మన రెసిపీ. సో ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం రండి. ఫస్ట్ మనం 4 నుంచి 5 వరకు ఆనియన్స్ని కట్ చేసుకొని గ్రీన్ చిల్లీస్ని పెట్టుకోవాలి. నెక్స్ట్ 8 నుంచి 9 టమాటోస్ వరకు కట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా పెట్టుకున్న తర్వాత మనం నేనైతే 1 kg తీసుకున్నాను చికెన్ని. బాగా వాష్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను. అది కరివేపాకండి, కనిపిస్తుంది, అదేమనుకోకండి. నెక్స్ట్ వచ్చేసి మనం బిర్యానీ స్పైసెస్ని, బిర్యానీ ఆకు, అనాస్ పూర్, కొంచెం పెద్దది దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసి అది హీట్ అయిన తర్వాత ఆనియన్స్, నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ చూపించాను కదా అప్పుడే, అది వేసి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, పుదీనాని కూడా తీసి వేసుకోవాలన్నమాట. కొత్తిమీర, పుదీనా ఆనియన్స్లోనే వేసుకుంటే బాగా ఫ్రై అయిపోతాయి ఆయిల్లోనే. సో నేనైతే ఇప్పుడే వేసుకుంటున్నాను. టేస్ట్ అయితే సూపర్ వస్తుంది. చికెన్ని వాష్ చేసి పెట్టుకుందాం. వాష్ చేసి పెట్టుకున్న తర్వాత చూడండి, ఆనియన్స్ అయితే పింకిష్ అయిపోయింది కదా. సో మనం ఇప్పుడు చికెన్ని అయితే వేసే ముందు ఫస్ట్ మనం జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే వేస్తున్నాం అన్నమాట. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లో పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇంకా కొంచెం ఉంది. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసి వేసేద్దాం. వేసి అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఇప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే ముక్కకి అంటుతుంది కదా సాల్ట్, అందుకు మనకి టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. సో నేనైతే ఇప్పుడు ఫస్ట్ పసుపుని వేసుకుంటున్నాను, కొంచెం చికెన్లో ఉండే స్మెల్ రాకుండా. నెక్స్ట్ కొంచెం ఒక 100 grams వరకు కర్డ్ని వేసుకుంటున్నాను. 100 grams కాదు, 2 spoons వరకు కర్డ్ని వేసుకుంటున్నాను. పెరుగుని వేసుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా కొంచెం రాళ్ళ ఉప్పుని వేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట. సో వేసేసారు కదా, ఇప్పుడు కొంచెం బాగా ఉడకనివ్వాలి, ఫ్రై అవ్వనివ్వాలి చికెన్ ఆయిల్లోనే. బాగా మిక్స్ చేస్తూ రండి, కింద ఏమి అంటకుండా మనం ఇలానే మిక్స్ చేసుకుంటూ ఉంటే టేస్ట్ అనేది సూపర్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మనకి తగ్గినంత చిల్లీ పౌడర్, ఇందులో నేను కాశ్మీరీ లాల్ మిర్చ్ యూస్ చేస్తున్నాను. బిర్యానీకి చాలా బాగుంటుంది. మీరు అది లేకపోతే కూడా నార్మల్ చిల్లీ పౌడర్ని కూడా యూస్ చేసుకోండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా. టొమాటోస్ అన్నీ మ్యారినేట్ అవ్వాలి ఆయిల్లోనే. మిక్స్ చేస్తూ రండి, కింద ఏమీ అంటకూడదు. కింద డాక్ అని చెప్తారు కదా, మాడిపోతే టేస్ట్ అనేది కొంచెం సరిగ్గా రాదు, అదే స్మెల్ వస్తుంది. సో మనం 5 minutesకి ఒకసారి మిక్స్ చేస్తూ రండి, ఎందుకంటే కింద మాడిపోకుండా బాగా వస్తుంది టేస్ట్. కింద మాడిపోతే స్మెల్ అనేది కొంచెం బ్యాడ్గా వస్తుంది. సో ఇప్పుడైతే మనం సాల్ట్ టేస్ట్ చూద్దాం. ఎస్, ఓకే, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేస్తూనే ఉండాలి. టొమాటోస్ అన్నీ మ్యారినేట్ అవ్వాలి కదా, సో మనం బాగా మిక్స్ చేస్తూ రావాలి. చూడండి మసాలా అనేది ఎంత సూపర్గా కనిపిస్తుందో, ఎంత డెలీషియస్గా ఉందో, అలానే స్మెల్ కూడా సూపర్గా వస్తుందండి. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నేను 6 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో 6 గ్లాస్ ఆఫ్ రైస్కి నేనైతే 12 గ్లాస్ ఆఫ్ వాటర్ని తీసుకుంటున్నాను అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మనం 2 లెమన్స్ని కట్ చేసి పెట్టుకుందాం. నెక్స్ట్ రైస్ వాటర్ అయితే ఉడికిపోయింది కదా. సో ఇప్పుడైతే మనం రైస్ని బాగా వాష్ చేసుకొని 6 గ్లాస్ ఆఫ్ రైస్ని వేసుకుంటున్నాను నేను. రైస్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. వితౌట్ వాటర్ వేయాలి రైస్ని. వితౌట్ వాటర్, వాష్ చేసుకున్న వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ లేకుండా జస్ట్ రైస్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం కట్ చేసి పెట్టుకున్న లెమన్స్ ఉంది కదా, అది జస్ట్
లెమన్ సీడ్స్ని వేయకుండా లెమన్స్ని మాత్రం బాగా జ్యూస్లో వేసి మిక్స్ చేసుకుందాం రైస్లోకి. నెక్స్ట్ ఇంకా కొంచెం కర్డ్, జస్ట్ 1 స్పూన్ ఆఫ్ కర్డ్ వేసుకుంటే టేస్ట్ అనేది యూనిక్గా వస్తుంది. ఇంకా మనకు బాడీలో హీట్ కూడా అవ్వకుండా బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక 5 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను అనమాట. చూడండి, ఒక 30% వరకు రైస్ అయితే ఉడికింది. ఇంకా బాగా ఉడకాలి కదా. సో ఇప్పుడైతే నేను మళ్ళీ క్లోజ్ చేసేసి ఇదైతే నేను ఒక 15 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి, 75% వరకు రైస్ అయితే ఉడికిపోయింది. సో ఇప్పుడు మనం ఇంకా క్లోజ్ చేసి దమ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వచ్చేసి సిమ్లో పెట్టుకోండి స్టవ్ని. ఇలా పైన ఒక వెయిట్ అనేది పెట్టుకుంటే అవి తొందరగా రైస్ అనేది ఉడికిపోతుంది. చూడండి, అంతే అండి, బిర్యానీ రెడీ. 100% వరకు బాగా రైస్ అనేది మనకు ఉడికిందనమాట. చూపిస్తున్నాను కదా, చూడండి, బిర్యానీ స్మెల్ కూడా సూపర్గా వస్తుంది. చూడండి, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకోండి, తినండి, హ్యాపీగా ఉండండి. అనస్ దేఖ్ కైసా హై బిర్యానీ, సూపర్ హై కే. ఇప్పుడైతే నేను సర్వ్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ కూడా చేసుకోండి. లెగ్ పీస్లు తింటే ఇంకా బాగుంటుంది కదా. సో ఓకే అండి, బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.